హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్లీ మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ అండర్ ద టాపిక్ ఆఫ్ అండర్స్టాండింగ్ డెవలప్మెంట్. నౌ వీఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ ద మోరల్ డెవలప్మెంట్ థియరీ. Moral development theory, which was proposed by Kohlberg. He belongs to the country America. He wrote a book named The Philosophy of Moral Development. The word moral is derived from the Latin word mores, which means custom or manners. What is moral? It is nothing but understanding what is right and what is wrong. Moral is defined with the three factors: cognitive development, social experience, nurturing. Here, Kohlberg divided or classified this moral development under 3 levels and 6 stages. ఈ కోల్బర్గ్ని క్లాసిఫికేషన్ వచ్చేసి 3 లెవెల్స్ 6 స్టేజెస్గా ఉంటుందన్నమాట. మనకి ఇచ్చే క్వశ్చన్ పేపర్లో ఖచ్చితంగా ఒకవేళ ఈ బిట్ అడిగేటట్లయితే కోల్బర్గ్ క్లాసిఫికేషన్ వచ్చేసి ఎన్ని లెవెల్స్ ఎన్ని స్టేజెస్ అని ఖచ్చితంగా అడుగుతారు. ఒకవేళ ఇది 6 ఇట్లు రావచ్చు, 3 ఇట్లా రావచ్చు. మనం గుర్తుపెట్టేసుకోవాలి 3 లెవెల్స్: ప్రీ కన్వెన్షనల్ లెవెల్, కన్వెన్షనల్ లెవెల్, పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్. అది ఒక్కొక్క లెవెల్ వచ్చేసి 2 స్టేజెస్గా డివైడ్ అవుతుంది అనమాట. సో ఫైనల్గా 3 2s 6 కాబట్టి 6 స్టేజెస్, 3 లెవెల్స్ 6 స్టేజెస్. ఇన్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ఫస్ట్ క్లాసిఫికేషన్, ప్రీ కన్వెన్షనల్ లెవెల్. ఇట్ ఈస్ ద ఏజ్ బిట్వీన్ 4 to 10 years ఆఫ్ చిల్డ్రన్లో చూస్తామన్నమాట. ప్రీ కన్వెన్షనల్ లెవెల్లో ఏం జరుగుతుందంటే చిల్డ్రన్ ఫాలో ద రూల్స్ ఆఫ్ వాట్ ఎవర్ అదర్ సేస్. అంటే పెద్దవాళ్ళు, ఎల్డర్స్, లేకపోతే ఇతరులు ఎవరు చెప్పినా ఆ రూల్స్ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వడం వరకు మాత్రమే ఈ ప్రీ కన్వెన్షనల్ లెవెల్లో చూస్తామన్నమాట. ఇన్ దట్ ఫస్ట్ స్టేజ్ ఈజ్ ద మొరాలిటీ ఆఫ్ కన్స్ట్రక్ట్స్. Morality of constructs is the first stage in the pre-conventional level. Pre-conventional level అన్నమాట. ఈ లెవెల్లో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి మొరాలిటీ ఆఫ్ కన్స్ట్రక్ట్స్. ఇన్ దిస్ స్టేజ్ బిహేవ్ ప్రాపర్లీ టు అవాయిడ్ పనిష్మెంట్. వాళ్ళకి పనిష్మెంట్ రాకుండా ఉండడం కోసం బిహేవ్ చేస్తారన్నమాట. అంటే ఇప్పుడు హోంవర్క్ చేయాలి అంటే చేస్తారు, ఎందుకంటే దానివల్ల మదర్ కానీ టీచర్స్ నుంచి పనిష్మెంట్ నుంచి తప్పించుకోవడానికి. వాళ్ళకి గుడ్ బ్యాడ్ యొక్క డిఫరెన్షియేషన్ అర్థం కాదు, కానీ జస్ట్ యాక్షన్ ఏదైతే చేస్తారో యాజ్ ఇట్ ఈస్ ఎల్డర్స్ని ఫాలో అయ్యి చేస్తారన్నమాట, జస్ట్ టు అవాయిడ్ ది పనిష్మెంట్. నెక్స్ట్ సెకండ్ స్టేజ్ ఇన్ ద ప్రీ కన్వెన్షనల్ లెవెల్, మొరాలిటీ ఆఫ్ సాటిస్ఫైయింగ్ నీడ్స్ లేదా నైవ్ ఓరియంటేషన్ అని అంటామన్నమాట. ఏదైతే ఎల్డర్స్ చెప్తారో వాళ్ళ అవసరానికి, అంటే పిల్లల అవసరానికి ఎల్డర్స్ చెప్పినట్టు ఒబే చేస్తారనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్గా మనం తీసుకోవాలి అంటే, నువ్వు నాకు చాక్లెట్ ఇస్తే నేను హోంవర్క్ చేస్తాను అన్నమాట. అంటే పెద్దలు చెప్తారు, దాన్ని ఫాలో అవ్వాలంటే ఏదో ఒకటి చెయ్యాలి అనమాట. టు సాటిస్ఫై దేర్ నీడ్స్ దే విల్ ఒబే దేర్ రూల్స్. డిటర్మైన్ రైట్ ఆర్ రాంగ్. పర్సనల్ నీడ్స్కి దే డిటర్మైన్ రైట్ రాంగ్ డిఫైన్ చేసుకుంటూ ఉంటారనమాట. దే వాల్యూ ఏ థింగ్ జస్ట్ ఫర్ ద యూటిలిటీ ఫర్ దెమ్సెల్వ్స్. ఇది స్టేజ్ 1. స్టేజ్ 2 ప్రీ కన్వెన్షనల్ లెవెల్లో 4 to 10 years మధ్య చూస్తామన్నమాట. వాట్ ఈస్ కన్వెన్షనల్ లెవెల్? కన్వెన్షనల్ లెవెల్ ఈజ్ నథింగ్ బట్ ది అడాప్టింగ్ రూల్స్. ఒక్కొక్క ఇండివిజువల్ రూల్స్ని అడాప్ట్ చేసుకుంటూ వస్తారనమాట. ఒకరిని ఫాలో అవుతూ కానీ ఒక రూల్స్ని, అథారిటీని, ఇవన్నిటిని కొన్ని లాస్ని బట్టి ఒబీడియంట్గా ఉంటారనమాట. ఇక్కడ కన్వెన్షనల్ లెవెల్లో థర్డ్ స్టేజ్ వచ్చేసి, అంటే ఆల్రెడీ 2 స్టేజెస్ చూసాం కదా, ఇప్పుడు కన్వెన్షనల్ లెవెల్లో థర్డ్ స్టేజ్ అనమాట, గుడ్ బాయ్ ఆర్ గుడ్ గర్ల్ ఓరియంటేషన్. గుడ్ గర్ల్ ఓరియంటేషన్ ఈజ్ నథింగ్ బట్ మోరల్ జడ్జ్మెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ ద డిజైర్ టు అబ్టైన్ అప్రూవల్ ఆఫ్ అదర్స్. వేరే వాళ్ళకి నచ్చేలాగా బిహేవ్ చేయడం అన్నమాట. వేరే వాళ్ళకి నచ్చకుండా ఉంది అంటే అది చేయకుండా ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తామంటే, సంథింగ్ దట్ మేక్స్ అదర్స్ ఫీల్ హ్యాపీ అయితే అది గుడ్ గాను లేదా రైట్ గాను యాక్సెప్టబుల్ థింగ్ గాను
అర్థం చేసుకుంటారనమాట. సంథింగ్ దట్ ట్రబుల్స్ అదర్స్, వేరే వాళ్ళని ఇబ్బంది పెడుతుందంటే వాళ్ళకి ఏమర్థమవుతుంది, దట్ ఈస్ బ్యాడ్ థింగ్ ఆర్ దట్ ఈస్ రాంగ్ థింగ్ ఆర్ దట్ ఈస్ అన్యాక్సెప్టబుల్ థింగ్ అని అర్థం చేసుకుంటారు. ఇన్ దిస్ స్టేజ్ ఫర్ ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్టయితే, ఇఫ్ రవి గోస్ టు స్కూల్ ఎవ్రీడే బికాస్ హిస్ పేరెంట్స్ ఫీల్ హ్యాపీ ఇఫ్ హీ డస్, అంటే వాళ్ళ పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు తను స్కూల్కి వెళ్తే అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకోవడం అనమాట. లేదా రమ్య డస్ ఆల్ ద థింగ్స్ దట్ హర్ మదర్ ఆస్క్ హర్ టు డూ ఇన్ ఆర్డర్ టు బి రిగార్డెడ్ యాజ్ ఎ గుడ్ గర్ల్. గుడ్ గర్ల్గా తన పేరు పెంచుకోవడం కోసం వాళ్ళ మమ్మీ దగ్గర అన్ని పనులు చేస్తుంది అనమాట. ఇలాంటివన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ థర్డ్ స్టేజ్. నౌ కమ్ టు ద ఫోర్త్ స్టేజ్ విచ్ ఈస్ ఒబీడియన్స్ టు అథారిటీ, అంటే లా అండ్ ఆర్డర్ ఓరియంటేషన్ లేదా అథారిటీకి రెస్పెక్ట్ చూపించడం అనమాట. దే బిహేవ్ ఇన్ అకార్డెన్స్ విత్ లా అండ్ రైట్నెస్ అండ్ యాక్సెప్ట్ దెమ్ బ్లైండ్లీ. ఏదైతే మంచిగా అనిపిస్తుందో లేదా రైట్గా అనిపిస్తుందో లాని బట్టి డిఫైన్ చేసుకుంటూ వాళ్ళు బ్లైండ్గా చేసుకుంటూ వెళ్ళిపోతారనమాట. ప్రాపర్ బిహేవియర్ హియర్ మీన్స్ డిశ్చార్జింగ్ వన్స్ డ్యూటీస్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్, ఒక్కొక్క రెస్పెక్టింగ్ అథారిటీని కానీ ఎస్టాబ్లిషింగ్ సోషల్ ఆర్డర్ కానీ, ఇవన్నీ ఈ స్టేజ్లో మనం చూస్తామన్నమాట. దిస్ ఈజ్ ది స్టేజ్ ఆర్ ఒబీడియన్స్ టు అథారిటీ. ఫోర్త్ స్టేజ్కి ఎగ్జాంపుల్స్ మనం తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి గోపి రెస్పెక్ట్స్ హిస్ టీచర్స్ ఇన్ స్కూల్ అండ్ అదర్ ఆఫీసెస్ ఇన్ ద సొసైటీ. ఇట్ ఈస్ అథారిటీ, రెస్పెక్టింగ్ ఫర్ అథారిటీ అన్నమాట. లేదా భరత్ స్టాప్స్ హిస్ బైక్ అట్ రెడ్ సిగ్నల్, అంటే ఒక రూల్ని ఒక లాని ఆయన ఫాలో అవుతున్నట్టు. రవి ఫీల్స్ ఇట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ హిమ్ టు గో టు ద స్కూల్ ఎవ్రీ డే అండ్ వర్క్ హార్డ్. ఇట్ ఈస్ హిస్ రెస్పాన్సిబిలిటీ అనమాట. ఇవన్నీ ఒబీడియన్స్ టు అథారిటీ, దట్ ఈస్ బిలాంగ్స్ టు ఫోర్త్ స్టేజ్. థర్డ్ స్టేజ్ ఈస్ గుడ్ బై ఆర్ గుడ్ గర్ల్ ఓరియంటేషన్. ఇట్ బిలాంగ్స్ టు కన్వెన్షనల్ లెవెల్, అండర్ 11 to 13 years ఆఫ్ చిల్డ్రన్ మధ్యలో చూస్తాం అనమాట. నౌ కమ్ టు ది పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్. ఇట్ ఈస్ బిట్వీన్ 14 years అండ్ అబౌవ్ చిల్డ్రన్. ఇన్ ద పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్లో పీపుల్ డిఫైన్ దేర్ ఓన్ రూల్స్, వాళ్ళ రూల్స్ని వాళ్ళే సెట్ చేసుకొని డిఫైన్ చేసుకుంటారనమాట. దిస్ లెవెల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రిన్సిపల్డ్ లెవెల్ అని అంటాం కూడా. ఈ పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్ని మనం ప్రిన్సిపల్ లెవెల్ కూడా అంటాం. ఇన్ దిస్ స్టేజ్ ఫిఫ్త్ స్టేజ్లో సోషల్ కాంట్రాక్ట్ ఓరియంటేషన్ చూస్తాం, ఆర్ డెమోక్రటికల్లీ యాక్సెప్టెడ్ మోరాలిటీ అని కూడా అంటాం అనమాట. ఇన్ దిస్ స్టేజ్ చిల్డ్రన్ వాల్యూ సొసైటీ, వెల్ఫేర్, హ్యూమన్ రైట్స్, దానికి అనుగుణంగా బిహేవ్ చేస్తారనమాట. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ అటానమస్ ఆర్ లెవెల్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్. ఈ స్టేజ్లో ఏం చూస్తామంటే మోరల్ డెవలప్మెంట్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. డెసిషన్స్ మేకింగ్ చేసుకుంటారు, దేన్ని బట్టి వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అనాలిసిస్ చేసుకుంటారు. సోషల్ అంటే చుట్టుపక్కల చూసి పర్సనల్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని కానీ వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు అనమాట. దట్ ఈస్ ఓన్లీ రైట్ అయితేనే మాత్రమే డెసిషన్స్ తీసుకుంటారు. నెక్స్ట్ స్టేజ్ ఈజ్ నథింగ్ బట్ యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్స్ ఓరియంటేషన్. యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్ ఓరియంటేషన్ ఈజ్ స్టేజ్ 6. In this, individual keeps not only the norms of society but the universal moral principles. దీనికి మనం ట్రూత్ఫుల్గా ఏదైతే అంటే ఇండివిజువల్గా ఒక సొసైటీని బట్టి కూడా కాకుండా మోరల్ యూనివర్సల్ మొత్తంకి ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో దాన్ని మొత్తము వాళ్ళు చేస్తూ వస్తారనమాట. ఏదైతే ట్రూత్, ఆనెస్టీ, పీస్, కైండ్నెస్ ఇవన్నీ యూనివర్స్ బేస్డ్ మోరల్ ప్రిన్సిపల్స్ మీద వాళ్ళు ఫాలో అవుతారనమాట ఆ నామ్స్ని. దీనికి ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే, ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఏదో తన పైనున్న అథారిటీ గురించి ఆలోచించకుండా ఆయన ఎంప్లాయీగా ఉన్నప్పుడు ఏ అయితే డ్యూటీ రెస్పాన్సిబుల్గా ఫీల్ అయి చేస్తాడో దాన్ని మనము యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్గా తీసుకుంటామన్నమాట. లేదా పార్టిసిపేటింగ్ ఇన్ కమ్యూనిటీ సర్వీస్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ వన్స్ యాసెస్ టు ద పూర్ అండ్ నీడీ. ఎవరైతే అవసరంలో ఉంటారో, నీడీ ఉంటారో, పూర్ ఉంటారో వాళ్ళందరికీ మనం సర్వీస్ చేయడం కూడా అది ఒకరి మెప్పు కోసం కాదన్నమాట. దట్ ఈస్ ద నీడీ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడము. దట్ ఈస్ ది యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్స్. మోరల్ డెవలప్మెంట్ మీద ఇదంతా బేస్ అయి ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద మోరల్ డెవలప్మెంట్. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద క్వశ్చన్స్ రిలేటెడ్ టు దిస్ టాపిక్.
బిఫోర్ మనం ప్రాక్టీస్ బిట్స్ని చేసే ముందు ఎడ్యుకేషనల్ ఇంపార్టెన్స్ చూద్దాము. టీచర్స్ షుడ్ కండక్ట్ లెవెల్ టెస్ట్ ఫర్ చిల్డ్రన్ టు నో దేర్ లెవెల్ ఆర్ స్టేజ్ అండ్ సీ దట్ దే రీచ్ ఫర్దర్ స్టేజెస్ లెవెల్స్ని. లేదా టీచర్స్ అండ్ పేరెంట్స్ షుడ్ బి ఐడియల్. ఎందుకంటే ఈ ఐడియల్ ఎందుకుగా ఉండాలి అంటే మోరల్ డెవలప్మెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ ది అథారిటీ. పైన వాళ్ళని చూసే నేర్చుకుంటారు కాబట్టి ఏదైతే రైట్ ఉంటుందో దాన్ని ఎక్కువ ఫాలో అవ్వాలనుకుంటారు అనమాట. సో ఐడియల్గా ఉండే పర్సన్ రాంగ్ అయితే వాళ్ళు కూడా అదే ఫాలో అవుతారు. ప్రేయర్ షుడ్ బి కండక్టెడ్ ఇన్ స్కూల్ డైలీ. నెక్స్ట్ చిల్డ్రన్ షుడ్ బి టోల్డ్ parables and stories of great patriots that have sacrificed their life for the sake of their motherland. నేషనల్ ఫెస్టివల్స్, నేషనల్ హాలిడేస్, నేషనల్ డేస్ అన్నిటినీ సెలబ్రేట్ చేసుకోవాలి స్కూల్లో. ప్రోగ్రామ్స్ సచ్ ఎస్యూపీడబ్ల్యూఎస్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ ఇలాంటివన్నీ కండక్ట్ చేయాలి. Psychoanalytical theory, which was proposed by Sigmund Freud, stated that superego depends on moral principles. This theory, that means moral development theory, is also known as Hin's hypothesis. Now come to the practice bits. What is the stage of moral development of a child who drinks milk for fear of being beaten by his mother if he does not drink milk? సో పనిష్మెంట్ ఉంటుందని భయపడి చేస్తారు కాబట్టి దట్ ఈస్ ద స్టేజ్ 1 ప్రీ కన్వెన్షనల్ మొరాలిటీ లెవెల్ అనమాట. Now, according to Kohlberg, the moral development among children takes place in moral development ఎక్కడ 3 levels, 6 stages. మనకి లెవెల్స్ అడుగుతారని చెప్పాను కదా, 3 levels, 6 stages. At what stage the morality of actions is based on physical consequences. మొరాలిటీ ఆఫ్ యాక్షన్స్ విచ్ బేస్డ్ ఆన్ ఫిజికల్ కాన్సిక్వెన్సెస్ మీద ఆధారపడి ఉంటుందంటే గుడ్ మొరాలిటీ, గుడ్ బాయ్ యాటిట్యూడ్, అదే గుడ్ బాయ్ గుడ్ గర్ల్ ఓరియంటేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ స్టేజ్ అనమాట. అది స్టేజ్ 3 ఇన్ ద కన్వెన్షనల్ మెథడ్లో. నెక్స్ట్, రెస్పెక్టింగ్ హ్యూమన్ రైట్స్, ద డెసిషన్ ఆఫ్ మెర్సీ కిల్లింగ్ షుడ్ బి లెఫ్ట్ టు ద పేషెంట్. ఇఫ్ నెసెసరీ అమెండ్మెంట్స్ షుడ్ బి మేడ్ టు లాస్ for the welfare of the people and society. What is the stage of moral development of an individual who says the above? ఇది ఏ స్టేజ్ అంటే స్టేజ్ 5 పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్ అనమాట. నెక్స్ట్, అట్ వాట్ స్టేజ్ అకార్డింగ్ టు కోల్బర్గ్ చిల్డ్రన్ షో ఒబీడియన్స్ టు దేర్ పేరెంట్స్ సో యాజ్ టు ఎస్కేప్ పనిష్మెంట్. తెలుసు కదా, ప్రీ కన్వెన్షనల్ మొరాలిటీ లెవెల్ అనమాట. ఫస్ట్ స్టేజ్లో చూస్తాం. At a child who initially wants to copy in the examination decides against it later, thinking that it is an immoral practice. In this context, what is the stage of his moral development? ఒబీడియన్స్ టు అథారిటీ అంటాం, కానీ ఒబీడియన్స్ టు లాస్కి కట్టుబడి ఉండడం స్టేజ్ 4లో చూస్తాం. సో ఇట్ ఈస్ కన్వెన్షనల్ మొరాలిటీ లెవెల్. వాట్ ఈస్ ద స్టేజ్ ఆఫ్ మొరాలిటీ ఆఫ్ ఎ బాయ్ హూ సేస్ బై మీ ఐస్ క్రీమ్ అండ్ ఐ విల్ రీడ్. నువ్వు ఐస్ క్రీమ్ కొనిస్తేనే నేను చదువుతాను అని ఏ స్టేజ్లో చెప్తామంటే స్టేజ్ 2 రివార్డ్స్ కోసం ప్రయాసపడతా ఉంటారనమాట. సాటిస్ఫైయింగ్ దేర్ నీడ్స్, నైవ్ ఓరియంటేషన్ అని కూడా అంటామన్నమాట. సో స్టేజ్ 2 ప్రీ కన్వెన్షనల్ మొరాలిటీ లెవెల్. వాట్ ఈస్ ద స్టేజ్ ఆఫ్ మొరాలిటీ ఆఫ్ ఎ గర్ల్ హూ సేస్ ఇఫ్ యూ గివ్ మీ యువర్ టాయ్ ఐ లెట్ యూ ప్లే విత్ మీ. సేమ్ అదే స్టేజ్ 2నే, దాన్ని నైవ్ ఓరియంటేషన్ అని అంటాం. కిరణ్ హూ ఈజ్ అడిక్టెడ్ టు ఆల్కహాల్ has decided not to drive while intoxicated for the police impose fines for drunk and driving. What is his moral level according to Kohlberg? Pre-conventional, conventional, post-conventional, non-conventional. సో కన్వెన్షనల్ లెవెల్లో అంటే ఒబీడియన్స్ టు లా ఆర్ ఒబీడియన్స్ టు అథారిటీ, రెస్పెక్ట్ ఫర్ అథారిటీ. సో ఇది అంతా కన్వెన్షనల్ లెవెల్ స్టేజ్ 4లో చూస్తాం. విచ్ మొరాలిటీ లెవెల్ ఈజ్ రెఫర్డ్ టు యాజ్ ద ప్రిన్సిపుల్డ్ లెవెల్ బై కోల్బర్గ్. మొరాలిటీ లెవెల్ విచ్ మీన్స్ ప్రిన్సిపుల్ లెవెల్, దాన్ని పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్లో అంటామని చెప్పాం కదా. పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ప్రిన్సిపుల్డ్ లెవెల్. What is the moral level of an employee who strives for the development of the organization in which he works rather than for the fear of punishment by his superiors? చెప్పాం కదా, ఒక ఎంప్లాయీ మోరల్ మీద ఆధారపడి ఉంటే, నిజాయితీగా ఉండాలనుకుంటే ఆయన సుపీరియర్కి భయపడడం అనేసి ఫస్ట్ ఆయన ఎంప్లాయీగా ఏమైతే చేయాలో
ఆ లాస్ని, ఆ రూల్స్ని, డ్యూటీని కరెక్ట్గా చేస్తాడనమాట. సో అది ఏ స్టేజ్లో చూస్తామంటే 6th స్టేజ్, పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్. అకార్డింగ్ టు కోల్బర్గ్, వాట్ ఈస్ ద స్టేజ్ ఆఫ్ ఏ చైల్డ్ షోయింగ్ ఒబీడియన్స్ టు ఎస్కేప్ పనిష్మెంట్? అదే ఈ స్టేజ్ 6th స్టేజ్నే మనం యూనివర్సల్ మోరల్ ప్రిన్సిపల్స్లో ఉంటుంది 6th స్టేజ్. సో యూనివర్సల్ మోరల్ డెవలప్మెంట్లో ఏంటి అర్థము అంటే వాళ్ళు ఇండివిజువల్గా ఆలోచించే కంటే యూనివర్సల్ ట్రూత్స్, యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి ఉంటారు. సో ఎంప్లాయీ ఏం చేయాలో ఆ డ్యూటీ చేయడం అనేది ఆయన రెస్పాన్సిబిలిటీ. సో ఇట్ బిలాంగ్స్ టు ద 6th స్టేజ్, పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్. అకార్డింగ్ టు కోల్బర్గ్, వాట్ ఈస్ ద స్టేజ్ ఆఫ్ ఏ చైల్డ్ షోయింగ్ ఒబీడియన్స్ టు ఎస్కేప్ పనిష్మెంట్? పనిష్మెంట్ నుంచి తప్పించుకోవడం కోసం చేస్తారంటే మొరాలిటీ ఆఫ్ కన్స్ట్రక్ట్ అంటే స్టేజ్ 1 ఇన్ ద ప్రీ కన్వెన్షనల్ లెవెల్. సో దీనికి ఆన్సర్ ప్రీ కన్వెన్షనల్ లెవెల్, స్టేజ్ 1. వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ చిల్డ్రన్ అండర్ ద స్టేజ్ 2 ఆఫ్ ప్రీ కన్వెన్షనల్ లెవెల్? వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ చిల్డ్రన్ స్టేజ్ 2లో ప్రీ కన్వెన్షనల్ లెవెల్లో ఎలా ఉంటారంటే దే బిహేవ్ ప్రాపర్లీ ఫర్ ద సేక్ ఆఫ్ రివార్డ్స్. అంటే వాళ్ళు ఇది ఇస్తే ఇది చేస్తాము అన్నట్లు ఉంటారు కదా, అది రివార్డ్స్ కోసము ఉంటారు. నెక్స్ట్, ఏ బాయ్ వాంట్స్ టు బీ కాల్డ్ ఏ గుడ్ బై బై his teacher and therefore he obeys and does whatever his teacher tells him to do. What is the stage of his morality? అదే స్టేజ్ 3 కన్వెన్షనల్ లెవెల్, గుడ్ బై గుడ్ గర్ల్ ఓరియంటేషన్. స్టేజ్ 4 కన్వెన్షనల్ లెవెల్లో చూస్తాం. వాట్ ఈస్ ద మొరాలిటీ స్టేజ్ ఆఫ్ ఏ బాయ్ హూ హ్యాస్ అటెండెడ్ ద ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ థింకింగ్ దట్ ఈస్ హిస్ డ్యూటీ టు అటెండ్ ద ఫ్లాగ్ హోయిస్టింగ్ బట్ నాట్ టు అవాయిడ్ బీయింగ్ బ్లేమ్డ్ బై ద టీచర్ ఫర్ హిస్ ఆబ్సెన్స్? ఇది తెలుసు కదా, మన యూనివర్సల్గా ఎథికల్ ప్రిన్సిపల్స్ని ఏవైతే ఒకరికి భయపడి కాకుండా ఆ వాటి మీద ఆధారపడి దాన్ని డ్యూటీని మనం కరెక్ట్గా చేస్తే అదే పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్ స్టేజ్ 6లో చూస్తామన్నమాట. అదే యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్ ఓరియంటేషన్ అని అంటాం. సో ఈ యూనిట్లో మోరల్ డెవలప్మెంట్ థియరీ మొత్తము 3 లెవెల్స్ 6 స్టేజెస్ మీద ఆధారపడి ఉంటుంది. అవి మనం కరెక్ట్గా గుర్తుపెట్టేసుకుంటే ఈజీగా బిట్ పెట్టగలుగుతాం అనమాట. హోప్ యూ ఆల్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.